ఓటమి తర్వాతన ఒక్కొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ఎమ్మెల్యేలు తమ తమ ఫీలింగ్స్ చెప్తూ వస్తున్నారు. అందులో కర్ణం ధర్మశ్రీ, వైసీపీ 5 ఏళ్ల పాలనలో తప్పులు జరిగినాయి, వాటిని సరిదిద్దుకోకపోవడం వల్ల ఎన్నికల్లో ఓటర్లు మమ్మల్ని తిరస్కరించారు, వ్యవస్థాగత పరిపాలనా పరంగా చేసిన తప్పిదాలు ఓటమికి దారితీసినాయి అని చెప్పారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో నా ఓటమికి బిఎన్ రహదారి గోతులే ప్రధాన కారణం, ఎన్నికలకు ముందు జగన్కి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు, ఫలితంగానే భారీ ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయా, సొంత నిధులు 2 కోట్లు రోడ్డు అభివృద్ధికి ఖర్చు చేశా, కూటమి ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుందో లేదో తెలియదంటూ కర్ణధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల ప్రజలు మమ్మల్ని అధికారానికి దూరం చేశారు, ఈ విషయాన్ని మేమంతా అంగీకరించాం, అవే తప్పులు చేస్తూ మీరు అట్లాంటి ప్రజా తీర్పే కోరుకుంటారా అని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నించారు. వైసీపీ చెందిన సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ఒకటే చెప్తున్నా, మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే స్వాగతం పలికి వాళ్ళతో కార్యక్రమాలు పాల్గొనండి, ఆహ్వానం లేకపోతే వెళ్ళకపోవడం మీ ఇష్టం అంటూ సూచించారు.